హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన వీడియో అయితే స్వీట్ పులగం అనమాట. అంటే నేను ఒక గ్లాస్ రైస్కి ఒక అర గ్లాసు పెసలు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి పెసలు నానాలంటే. ఈ నానిన తర్వాత మనం రైస్కి ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా ఎసరు పోసి స్టవ్ ఆన్ చేసుకున్నాను. అవి ఉడుకుతాయి. అన్నం మనకి రైస్ ఏ విధంగా ఉడుకుతుందో ఆ విధంగా వండుకోవాలి. ఇప్పుడు నేను ఒక ముందైతే బెల్లం తీసుకొని మొత్తం దంచి పక్కన పెట్టుకున్నాను. బెల్లాన్ని అయితే ఈ విధంగా కరగబెట్టి రైస్ అయితే ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఆ విధంగా రైస్ వండుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేశాను, మళ్ళీ అడుగంటుతుందేమోనని. బెల్లం కరిగించుకొని పాలు పోసుకోవాలి. ఫస్ట్ అయితే పాలు పోస్తున్నాను. ఉడికిన పులగంలో పాలు పోసుకొని కలుపుకోవాలి. 1/2 లీటర్ పాలు అన్నమాట ఇవి. అర లీటర్ పాలు అయితే పోసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. నేను రైస్ పొయ్యి మీద పెట్టి వేరే పని ఉంటే చూసుకొని వచ్చేసరికి రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పాలు పోసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదా, అది కూడా రైస్లో పోసి కలుపుకోవాలి. మనం దంచి పెట్టుకున్న బెల్లంలో కొన్ని వాటర్ వేసి కరగబెట్టుకున్నాను అనమాట. ఆ కరగబెట్టుకున్నది బెల్లం కూడా రైస్లో పోసేసాను. మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. బెల్లం మొత్తం ఒకసారి కలవాలన్నమాట. మొత్తం కలిసింది. ఇప్పుడు నేను కలిదిప్పేసాను. బెల్లం మొత్తం కలిసిన తర్వాత ఉన్నది కొంచెం పక్కన మిగిలి ఉంది, ఇంకా అది కూడా వేడి చేసి కరగబెట్టేసి మొత్తం పోసేసాను. అది కూడా ఒకసారి కలుపుకుంటున్నాను చూడండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అయితే నేతిలో వేయించుకొని వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఒక గంటి నెయ్యి వేసుకున్నాను. జీడిపప్పు కిస్మిస్ అయితే వేసి వేయించుకుంటున్నానండి. వేయించుకున్న తర్వాత ఇవి కూడా వేసుకోవాలి. మనకి ఫైనల్గా జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే స్వీట్ పులగం అయితే రెడీ అయిపోయింది. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. పులగం మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఏ విధంగా వచ్చిందనేది కామెంట్ చేయండి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్.